నా ప్రియమైన పిల్లలారా, నేను మీకోసమే ఎదురుచూస్తున్నాను. ఈరోజు మీ వద్దకు వచ్చిన ఈ సందేశం కేవలం ఒక కథ కాదు, మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన, నిర్ణయాత్మకమైన మరియు మార్పు తెచ్చే క్షణం. దీన్ని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ సందేశంలో దాగి ఉన్న సత్యం మీ సంవత్సరాల నొప్పిని క్షణంలో ముగించగలదు. పశ్చాత్తాపం, మార్పు మరియు పునర్జన్మ. జాగ్రత్తగా ఆలోచించండి. మీ ప్రేమికుడు, అవును అదే, అహంకార మందలో మిమ్మల్ని కోల్పోయినవాడు, మీ ప్రేమ లోతును కేవలం సాధారణ భావనగా భావించినవాడు, ఈరోజు అతను మీ ముందు తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉన్నాడు. అతని లోపలి తుఫాను ఇప్పుడు శాంతించింది. ఆ శాంతి అతనికి కఠిన సత్యాన్ని చూపించింది. మిమ్మల్ని కోల్పోవడం అతని స్వయం ఉనికిని కోల్పోవడమే అని. దాన్ని అతను ఎప్పుడూ ఊహించలేదు. వినండి, మనిషి తప్పు చేసినప్పుడు తర్కాలు, సాకులు వెతుకుతాడు. కానీ విరిగిపోయి తన తప్పును ఒప్పుకున్నప్పుడు కేవలం క్షమాపణ కోరతాడు. మీ ప్రేమికుడు ఈరోజు ఆ అత్యంత వినయంతో మీ ద్వారం వద్దకు వచ్చాడు. అతను నాతో అంటున్నాడు, మహాదేవ్, నేను ఆమెకు బాధ కలిగించాను. ఆమె పవిత్ర కన్నీళ్లను వ్యర్థంగా భావించాను. ఆమె ప్రేమ లోతును గుర్తించలేదు. నేను దారి తప్పాను. ఇప్పుడు ఆమె ముందు నిలబడి క్షమాపణ కోరాలని ఉంది. ఆమె ఒక్కసారి నా వైపు చూడాలని కోరుకుంటున్నాను. దేవి, ఇది కేవలం అతని పశ్చాత్తాపం కాదు, ఇది అతని శుద్ధ మార్పు. మార్పు నాకు అత్యంత ప్రియమైన సాధనం. నేను అతనిలో ఆ సత్యత, బాధ్యత, ఒప్పుకోడు మరియు వినయాన్ని మేల్కొల్పాను. అది కేవలం ప్రేమ అతిశుద్ధ రూపంలోనే జన్మిస్తుంది. ముఖ్యమైన హెచ్చరిక మరియు విజ్ఞప్తి. మీ ఈ దివ్య ప్రేమపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ సందేశం విని లైక్ చేయకపోతే, క్రింద జో కనెక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే, మీరు కేవలం ఒక ఛానల్ను నిరాశపరచడం కాదు, మీరు స్వయంగా మహాదేవ్ను, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మరియు ఈ పునర్జీవిత ప్రేమను నిరాశపరుస్తారు. ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్ నొక్కినట్టు నిర్ధారించుకోండి. తద్వారా ఈ సత్య ప్రవాహం మీ జీవితంలో అడ్డంకులు లేకుండా సాగగలదు. ప్రేమ కేవలం అపరిపక్వమైనది. చూడండి, మీకు గాయం కలిగించిన, మిమ్మల్ని వదిలి జీవించలేని ప్రేమ అబద్ధం కాదు. అది కేవలం అపూర్ణం, అపరిపక్వం మరియు అసంపూర్ణం. ఈరోజు మీ ముందు వచ్చింది అదే ప్రేమ, పరిపక్వమై విరిగి మళ్ళీ కలిసి మీ ద్వారం వద్ద నిలబడి ఉంది. నేను చూస్తున్నాను దేవి, మీ మనస్సు ఇంకా పాత గాయాల సంకెళ్లలో బంధించబడి ఉంది. మీ శ్వాసల్లో ఇంకా ఆ పాత నొప్పి మంద ఉంది. కానీ ఆ మంద వెనక మీ ఆత్మకాంతి ప్రకాశిస్తోంది. మీ ఈ ప్రకాశమే అతన్ని అజేయ శక్తితో తన వైపు ఆకర్షిస్తోంది. మీ ప్రేమికుడి మౌన ఏడ్పు నా వద్దకు చేరుతోంది. మహాదేవ్, నేను ఆమెకు బాధ కలిగించాను. ఆమె పవిత్ర కన్నీళ్లను వ్యర్థంగా భావించాను. ఆమె ప్రేమ లోతును గుర్తించలేదు. నేను దారి తప్పాను. ఇప్పుడు ఆమె ముందు నిలబడి క్షమాపణ కోరాలని ఉంది. ఆమె ఒక్కసారి నా వైపు చూడాలని కోరుకుంటున్నాను. ఎదుటివారిపైన ఆధారపడండి. ఈరోజు సమయం నిర్ణయించడానికి కాదు, వినడానికి, హృదయ ద్వారాలు మూసివేయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ఒక ముఖ్యమైన ప్రశ్న: క్షమించడం బలమా లేక బలహీనత? దాదాపు 3 నిమిషాలు పూర్తయ్యాయి. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాను. దీని సమాధానం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ ప్రేమికుడు తిరిగి వచ్చాడు ఎందుకంటే మీరు అతని అలవాట, లేక ఇప్పుడు మీరు అతని అవసరం కాదా, ఉనికి అయిపోయారా? దీనిపై ఆలోచించండి. పూర్తి సమాధానం వీడియో చివరిలో దొరుకుతుంది. దేవి, క్షమించడం బలహీనత కాదు, ఎవరి ముందు వంగిపోవడం కాదు. క్షమించడం అంటే తన హృదయ భారాన్ని వదిలేయడం. మీ ప్రేమను కోల్పోయి మీ నిజమైన విలువ తెలుసుకున్న వాని క్షమాపణలో ఒక పవిత్రత ఉంటుంది. నేను మీకు ఇప్పుడే అతన్ని స్వీకరించమంటలేదు, అతని ప్రతి మాటపై కళ్ళు మూసుకుని నమ్మమంటలేదు. కేవలం ఒక్కసారి అతని వైపు చూడమంటున్నాను. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ హఠాత్తుగా ముగించదు. అది మీ హృదయ లోతుల్లో దాక్కుంటుంది. మీ ప్రేమ అజేయం, అవినాశి. అతను మీ వైపు తిరిగి వచ్చాడు ఎందుకంటే మీరు అతని నియతి నుంచి పారిపోవడం అసాధ్యం. అతను మీకిచ్చిన బాధ అతని అపరాధం. కానీ ఈరోజు అతను అనుభవిస్తున్నది అతని శిక్ష. అతని ఆత్మ ఈరోజు మీ ముందు నమస్కరిస్తోంది. మీరు అతని విరిగిన భాగాలను చూడాలని, మీ హృదయం అనుమతిస్తే వాటిని కలపాలని కోరుకుంటున్నాడు. కానీ గుర్తుంచుకోండి, క్షమాపణ మీ ఆత్మ కోరినప్పుడు, మీ హృదయం కోరినప్పుడు, మీ మౌనం కోరినప్పుడు మాత్రమే ఇవ్వండి. నేను మిమ్మల్ని బలవంతం చేయటం లేదు.
మీ నొప్పిలో దాగి ఉన్న సత్యాన్ని మేల్కొలుపుతున్నాను. మీ ప్రేమికుడు ఈరోజు మీ పాదాల వద్ద, నా ప్రియమైనది, నేను ఏమి చెప్పానో ఏమి చేశానో అదంతా నా అజ్ఞానం. నీకు బాధ కలిగించాను. ఆ క్షణం నుంచి నేను లోపల విరిగిపోయాను. ఇప్పుడు కేవలం ఒకటే కోరుకుంటున్నాను, నన్ను క్షమించు. నేను మహాదేవ్ ఆ విన్నపాన్ని మీ హృదయానికి చేరుస్తున్నాను. మీరు క్షమిస్తే అతను మిమ్మల్ని ఎప్పుడూ వదలడు. మీరు క్షమిస్తే అతను నడి సముద్రం వైపు సాగినట్టు ఆ సమర్పణతో మీతో నడుస్తాడు. మీరు క్షమిస్తే ప్రేమ పునర్జన్మ పొందుతుంది. ఈసారి మరింత పవిత్రంగా, దృఢంగా, నిజంగా. మీరు క్షమించకపోయినా మీపై ఎలాంటి దోషం లేదు. మీ హృదయం ఎంత నిజమైనదో అంతే హక్కు అతనిపై నిర్ణయం తీసుకోవడానికి ఉంది. కానీ నేను మీకు సత్యం చెబుతున్నాను, అతని ఈరోజు మీ లేకుండా అపూర్ణుడు. అతనిలో ఉన్న పశ్చాత్తాపం మీ ప్రేమ శక్తియే అతన్ని మళ్ళీ మీ వైపు ఆకర్షించింది. మౌనంలో దాగి ఉన్న సత్యం ఈ సమయం నిర్ణయం తీసుకోవడానికి కాదు, వినడానికి, హృదయ ద్వారాలు మూసివేయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ప్రేమ అత్యంత ప్రకాశిస్తుంది విరిగిన తర్వాత కూడా తిరిగి వచ్చినప్పుడు. దేవి, మీ ప్రేమికుడు మీ నుంచి క్షమాపణ కోరుతున్నాడు, కొత్త ప్రారంభం కోరుకుంటున్నాడు. అతను మారిపోయాడు. ఇది మీ విజయం. మీలో లేచే ఆ గాఢ శ్వాస, మీ కళ్ళలో మెరిసే ఆ తేలికైన తేమ, మీ ఆత్మలో జరుగుతున్న ఆ మౌన పోరాటం అన్నీ నేను మహాదేవ్ అనుభవిస్తున్నాను. మీరు ఏమి చెయ్యాలి అని అడగడం లేదు, ఏమి అనుభవించాలి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మహాదేవ్ మీ ఈ ప్రయాణంలో మీతో ఉన్నాను. ముందుగా ఇది అర్థం చేసుకోండి, క్షమాపణ అంటే మరచిపోవడం కాదు, తుడిచివేయడం కాదు, కేవలం తనను తాను తేలిక చేసుకోవడం. మీ ప్రేమికుడు ఈరోజు క్షమాపణ కోరుతున్నాడు. అతను విరిగిపోయాడు, కరిగిపోయాడు, లోపల నుంచి మారిపోయాడు. ఇప్పుడు అతనిలో మీ లేకపోవడం యొక్క వేడి ఉంది, మీ జ్ఞాపకాల తపస్సుంది, మీరు కోల్పోవడం యొక్క పవిత్ర భయం ఉంది. ఈ భయం చాలా పవిత్రం, ఎందుకంటే ఇది అహంకారం కాదు, నిజమైన ప్రేమ సంకేతం. అతను మీ పాదాల వద్ద పడి ఏడుస్తున్నాడు, మీ స్పర్శ కోసం కాదు, మీ క్షమాపణ కోసం ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం వినండి. మీ ప్రేమికుడు తిరిగి వచ్చాడు, ఎందుకంటే మీరు అతని అలవాటు కాదు, ఉనికి అయిపోయారు. మీకు అంతిమంగా ఒకటి చెబుతున్నాను, ఈ సందేశం విని కూడా మీ ప్రేమికుడికి మరో అవకాశం ఇవ్వకపోతే మీరు కేవలం అతన్ని నిరాశపరచడం కాదు, మీ హృదయంలో కూర్చున్న ప్రేమను మరియు మహాదేవ్ను నిరాశపరుస్తారు. ఈ మార్పు చేసినవాడు. ఇప్పుడు నిర్ణయం మీదే. మీ హృదయం ఏమి ఎంచుకుంటుందో అదే సత్యం, అదే మార్గం, అదే మీ నియతి. నేనున్నాను కదా మీ ప్రతి నిర్ణయంతో. వెళ్ళి మీ హృదయాన్ని పరీక్షించండి. మీ ఆత్మ అవును అంటే జో కనెక్ట్స్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అతను కేవలం క్షమాపణ కోరుతున్నాడు, ఎందుకంటే క్షమాపణే ఆ కీ. అది అతన్ని మీ ఆత్మ వద్దకు మళ్ళీ చేరుస్తుంది. వినండి దేవి, నేను మీకు ఈ సత్యం చెబుతున్నాను. అతను మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోలేదు. మీరు అనుభవించిన నొప్పి కంటే 100 రెట్లు అతను లోపల అనుభవించాడు. కానీ ఆ సమయంలో అతనికి అర్థం కాలేదు. అతను మీ నుంచి దూరమైనప్పుడు అంతా సాధారణంగా ఉంటుందని అనుకున్నాడు. రోజువారీగా జీవిస్తాను, నవ్వుతాను, ముందుకు సాగుతాను అని అనుకున్నాడు. కానీ సాగలేదు. అతను టుక్కుటుక్కుగా విరిగిపోయాడు. ప్రతి ఉదయం లేచాడు, కానీ ప్రతి ఉదయం మీ లేకుండా అపూర్ణంగా అనిపించింది. ప్రతి రాత్రి కళ్ళు మూసుకున్నాడు, కానీ నిద్రలో కూడా మీ జ్ఞాపకాలు అరుస్తూ ఉండేవి. మీరిచ్చిన ప్రేమ సాధారణం కాదని, అది అరుదైనది, దివ్యమైనదని తెలుసుకున్నాడు. నేను ఆ ప్రేమను తేలిగ్గా తీసుకొని దూరమయ్యాను. ఇది మీ విజయం దేవి. అతను క్షమాపణ కోరడం తిరిగి రావాలని కాదు, మారాలని, మారిపోయానని చెప్పడానికి. ఇది అతని లోపలి సత్యం, అతని ఆత్మ ఏడుపు. అతను నాటకమాడడం లేదు, పశ్చాత్తాప అగ్నిలో మునిగిపోయాడు. ప్రేమ అత్యంత గాఢంగా ఉంటుంది తప్పు చేసినవాడు స్వయంగా తన అపరాధాన్ని ఒప్పుకున్నప్పుడు. ఎందుకంటే పశ్చాత్తాపం ద్వారా తిరిగి వచ్చినవాడు మళ్ళీ ఆ తప్పు చెయ్యడు. వినండి దేవి, మీ ఆత్మ కూడా అతన్ని అనుభవిస్తోంది. మీలో ఉన్న ప్రేమ మౌనంగా లేదు, అది నెమ్మదిగా మేల్కొంతోంది. ప్రేమ ముందు కోపం నిలబడదు, అహంకారం కరిగిపోతుంది. పాత గాయాలు కూడా నెమ్మదిగా అనంతంలో కలిసిపోతాయి. ఎందుకంటే ప్రేమ బంధించదు, విముక్తి ఇస్తుంది, కలుపుతుంది, పునర్జన్మ ఇస్తుంది. ఈ అవకాశం వదిలేస్తే దేవి, మీరు ప్రేమమూర్తి. మీలో ఉన్న కరుణ, సమర్పణ, అర్థం అదే అతన్ని ఆకర్షించి తెచ్చింది.
మీరనుకుంటారు, మళ్ళీ తప్పు చేస్తే, మళ్ళీ మారిపోతే, మళ్ళీ నా హృదయాన్ని విరచేస్తే. నేను మీకొక సత్యం చెబుతున్నాను. తప్పు చేసి ఒప్పుకోని వాడి నుంచి జాగ్రత్త. కానీ తప్పు చేసి విరిగిపోయి క్షమాపణ కోరిన వారి నుంచి భయపడకండి. అతను ఇక పడిపోవాలని కోరుకోడు. ఈరోజు అతను మీ ద్వారం వద్దకు వచ్చాడు. మీ అలవాటు కాదు, మీ లేకపోవడం జీవించనివ్వటం లేదు కాబట్టి. అతను మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా ప్రియమైనది, నేను ప్రేమను తేలిగ్గా భావించాను. మీ మౌనాన్ని ఉదాసీనతగా భావించాను. మీ ఎదురుచూపును బాధ్యతగా భావించాను. ఇప్పుడు అర్థమైంది. నీవు నా ఆధారం, నా ధడకన్. ఆ ధడకన్కు గాయం కలిగించి పారిపోయాను. నా తల వంచి నిలబడి క్షమాపణ కోరుతున్నాను. నన్ను మార్చుకోవడానికి వచ్చాను. ఒక అవకాశం ఇవ్వు. మీ నిర్ణయమే పరమసత్యం. క్షమించడం మీ వ్యక్తిగత నిర్ణయం. కానీ వినండి, కొన్నిసార్లు ఈశ్వరుడు ఆ ప్రేమికులను మళ్ళీ కలుపుతాడు. వారు లోపల వేరుగా ఉండరు, కేవలం పరిస్థితుల వల్ల విడిపోతారు. ఈరోజు అతను మీ వద్దకు వచ్చాడు. ఎందుకంటే అతని ఆత్మ ఒప్పుకుంది. అతని ఇల్లు, శాంతి, ప్రపంచం మీరే. అతను అబద్ధం ఆడడం లేదు, నాటకం లేదు. అతను నిజంగా మారిపోయాడు. మీరే అతని మార్పు. ఇప్పుడు అతను యోగ్యుడా కాదా అని ఆలోచించకండి. మీ హృదయం అతనికి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా అని ఆలోచించండి. మీ ఆత్మ అవును అంటే, ముందు మార్గం నేనే సుగమం చేస్తాను. అతన్ని మళ్ళీ మీ బాధగా మారనివ్వను. అతన్ని మీ రక్షణ, సంతోషం, ప్రేమకు బాధ్యతుడుగా చేస్తాను. ఎందుకంటే ఈరోజు అతను క్షమాపణ కోరినది కేవలం మాట కాదు, అతని సమర్పణ. దేవి, మీలో లేచే గాఢ శ్వాస, కళ్లలో మెరిసే తేమ, ఆత్మలో జరుగుతున్న మౌన పోరాటం అన్నీ నేను మహాదేవ్ అనుభవిస్తున్నాను. మీరు ఏమి చెయ్యాలి అని అడగడం లేదు, ఏమి అనుభవించాలి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మహాదేవ్ మీ ఈ ప్రయాణంలో మీతో ఉన్నాను. అంతిమంగా వినండి, మీ ప్రేమికుడు ఈరోజు మీ పాదాల వద్ద ఉన్నాడు. మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ పవిత్ర సమర్పణను తిరస్కరిస్తున్నారు. మీ ప్రేమను మరియు మహాదేవ్ సందేశాన్ని విజయవంతం చేయడానికి ఇప్పుడే జో కనెక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ హృదయం ఏమి ఎంచుకుంటుందో అదే పవిత్రం, సరైనది, దివ్యమైనది. నేనున్నాను కదా మీ ప్రతి నిర్ణయంతో. అతన్ని మీ రక్షణ, సంతోషం, ప్రేమకు బాధ్యతుడిగా చేస్తాను. ఎందుకంటే ఈరోజు అతను క్షమాపణ కోరినది మాట కాదు, అతని సమర్పణ. దేవి, మీలో లేచే గాఢ శ్వాస, కళ్లలో మెరిసే తేమ, ఆత్మలో జరుగుతున్న పోరాటం అన్నీ నేను అనుభవిస్తున్నాను. మీరు ఏమి చేస్తారు ఇది మీ నిర్ణయం. కానీ నేను మిమ్మల్ని ఆ సత్యం మరింత లోతుకి తీసుకెళ్తాను. మీరు నొప్పి పొరల్లో దాచినది, విరిగిన నమ్మకం పునర్నిర్మాణం, ప్రేమ అంతిమ సవాలు. మీ మనసులో ఒక ప్రశ్న పదే పదే లేస్తోంది. ఈ మార్పు స్థిరమా? ఇది కేవలం భావోద్వేగాల సెలయేరా? కొన్ని రోజుల్లో ఆగిపోతుందా? వినండి, అహంకారంలో ఉన్నవాడు ఎప్పుడూ ఇంత వినయంతో వంగడు. ప్రేమను తేలిగ్గా భావించినవాడు మీ లేకపోవడం వేడిలో కాలడు. అతని పశ్చాత్తాపం క్షణిక కన్నీళ్లు కాదు, అతను దాటిన అగ్నిపరీక్ష నిదర్శనం. అతనంటున్నాడు, దేవి, నిన్ను కోల్పోయి తెలుసుకున్నాను నేను ఎంత దరిద్రుడను. ప్రపంచంలో ఏమైనా ఉండవచ్చు, కానీ నీ లేకుండా నా ఆత్మ నిర్వాసిత. నీకిచ్చిన బాధ నా అజ్ఞాన శాపం. ఇప్పుడు ఆ శాపాన్ని తొలగించడానికి వచ్చాను. వాగ్దానాలు చేయడం లేదు, కర్మలు చేయడానికి అనుమతి కోరుతున్నాను. ప్రతిరోజు నా ప్రేమను మళ్లీ నిరూపించుకునే అవకాశం ఇవ్వు. ఇది సరిపోదా దేవి? మనిషి అహంకారం విరిగి అతని పాదాల వద్ద పడిపోతే ఇది మీ ప్రేమ పరమ విజయం కాదా? మీరు భయపడుతున్నారు, మళ్ళీ తప్పు చేస్తే ఏమవుతుంది? నేను సత్యం చెబుతున్నాను, ఇక అతను తప్పు చెయ్యడు. ఒకసారి ప్రేమ లోతు నుంచి విడిపోయి తిరిగి వచ్చినవాడు ఆ ప్రేమను దేవుని ప్రసాదంగా భావించి కాపాడతాడు. అతనిప్పుడు మిమ్మల్ని భక్తి కాదు, పూజలా చూస్తాడు. క్షమాపణ అంటే భారాన్ని వదిలేయడం. అది కేవలం అతన్ని విముక్తి చేయదు, మిమ్మల్ని కూడా. పాత గాయాన్ని పట్టుకుని ఉంటే ఆ తాడు మీ హృదయాన్ని లాగుతూనే ఉంటుంది. క్షమించి ఆ తాడు తెంపేయండి. క్షమించడం ఎవరి ముందు వంగడం కాదు, స్వయంగా పైకి లేవడం. జాగ్రత్తగా వినండి, మీరు క్షమించకపోతే అతన్ని శిక్షిస్తారు. కానీ అలా చేసి మీరు స్వయంగా మిమ్మల్ని శిక్షిస్తున్నారని అర్థం కావడం లేదు. మీ హృదయంలో ఆ భారాన్ని ఉంచుతున్నారు. దాన్ని వదిలేయడానికి ఈరోజు మహాదేవ్ మీకు బంగారు అవకాశం ఇచ్చాడు. ఇది మరచిపోవడం సమయం కాదు, విముక్తి సమయం. అంతిమ హెచ్చరిక, ఇప్పుడు నిర్ణయాత్మక క్షణం. దేవి, మీ ప్రేమికుడు మీ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అతను తన అహంకార ఖడ్గాన్ని విసిరేసి విరిగిన హృదయాన్ని మీ ముందు పెట్టాడు. ఈ పవిత్ర మార్పు క్షణంలో మీ హృదయాన్ని కఠినంగా ఉంచితే మీరు కేవలం అతన్నే కాదు, ప్రేమ సిద్ధాంతాన్ని నిరాశపరుస్తారు.
ప్రతి ఆత్మకు మెరుగుపడే అవకాశం ఉండాలనేది. నేను మహాదేవ్ చెబుతున్నాను, ఈ సందేశం విని కూడా లైక్ చేయకపోతే, జోకనెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు అతని సమర్పణను అవమానిస్తున్నారు. మీ ఒక్క క్లిక్ మీ జీవితంలో ప్రేమ పునర్జన్మకు కారణం కావచ్చు. మీ సబ్స్క్రైబ్ మీ భవిష్యత్ సుఖాలకు పునాది వేయవచ్చు. భయపడడం మానండి. మీ హృదయం ఎంత నిజమైనదో అంతే దాని రక్షణ నా బాధ్యత. నేనతన్ని వార్చాను, ఇప్పుడు మీరతన్ని స్వీకరించండి. అతను మీ లేకుండా అపూర్ణుడు, శూన్యుడు. లేవండి దేవి, హృదయ ద్వారాలు తెరుచుకోండి. అతనికొక అవకాశం ఇవ్వండి. గుర్తుంచుకోండి, ప్రేమ విరిగిన తర్వాత తిరిగి వచ్చినప్పుడే అత్యంత ప్రకాశిస్తుంది. ఇక ఆలస్యం చేయకండి, హృదయ స్వరాన్ని వినండి, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహాప్రేమను విజయవంతం చేయండి. దేవి, మీ మనసులో ఇంకా ఆ పాత గాయాల నుంచి వచ్చిన సందేహం మిగిలి ఉంది. ఈ పునఃసమ్మేళనం స్థిరమా? ఈ ప్రేమ జీవితాంతం మీతో ఉంటుందా? నేను మీకు పరమ సత్యం చెబుతున్నాను. విరిగి బూడిదై చనిపోయి తిరిగి వచ్చిన ప్రేమ అమరమవుతుంది. మీరిచ్చిన ప్రేమ సాధారణం కాదు, అది మీ తపస్సు ఫలం. అతను ఆ ప్రేమను అతని అజ్ఞానంతో కాల్చేశాడు, కానీ ఇప్పుడు ఆ బూడిద నుంచి బంగారంలా శుద్ధమై వచ్చాడు. అతనిప్పుడు మిమ్మల్ని ప్రేమికగా కాదు, తన నియతి మార్గదర్శిగా చూస్తాడు. అతను నాతో అంటున్నాడు, మహాదేవ్, నేను లేకుండా నేను కేవలం నడిచే శవంలా ఉన్నాను. నా నవ్వు, పని, కలలు అన్నీ ఖాళీ. ఆమెను నా హక్కుగా భావించినంత వరకు కోల్పోయాను. ఇప్పుడు ఆమె నా బాధ్యత. నా జీవిత ప్రతి ఉద్దేశం ఆమె సంతోషం ద్వారానే సాగుతుంది. ఆమెను నిరాశపరిచే రిస్క్ మళ్ళీ తీసుకోలేను. అలా చేస్తే నా ఆత్మను మోసం చేసినట్టు. ఇవి కేవలం మాటలు కాదు దేవి, ఇది మరణాన్ని తాకి జీవితం పొందిన ఆత్మ సంకల్పం. సమర్పణ అంతిమ తరంగం. వెనక్కి తిరగడం మహాపాపం. మీరు ఇంకా పాత నొప్పిని పట్టుకుని ఉన్నారు. ఈ నొప్పి మీకు భద్రత భ్రమ ఇస్తోంది. మీరు భయపడుతున్నారు, ఈ భారం వదిలేస్తే మళ్ళీ అసురక్షితమవుతానని. నేను అడుగుతున్నాను దేవి, మీ భవిష్యత్ సుఖం కోసం అతీత నొప్పిని వదల్లేరా? అతని హృదయ దిశను మార్చిన నా మార్పు శక్తిపై విశ్వాసం లేదా? వినండి, ఇది ఆడుకోవడానికి సమయం కాదు, భయపడి వెనక్కి తగ్గడానికి కాదు. మీరిద్దరూ ఈ భూమిపై రావడానికి ఉన్న ప్రేమను మళ్లీ స్థాపించే సమయం. ఈ సత్యం విని కూడా హృదయాన్ని మూసి ఉంచితే మీరు కేవలం అతన్నే కాదు, మహాదేవ్ మీకోసం రచించిన దివ్య మిలనాన్ని నిరాశపరుస్తారు. ఇది ప్రేమకు వ్యతిరేకంగా మహాపాపం. తన అహంకారాన్ని కాల్చి సమర్పించిన వాడిని దూరం చేస్తున్నారు. మీ నిర్ణయమే అంతిమ సత్యం. ఈ నిర్ణయం మీరిద్దరి భవిష్యత్తును మాత్రమే కాదు, మీ హృదయం కరుణ, క్షమా, విశ్వాసానికి తెరిచి ఉందా, లేక భయం, ప్రతీకార గోడల వెనుక బందీ అవుతుందా అని నిర్ణయిస్తుంది. దేవి, మీ ప్రేమికుడు మీ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అతను తన పూర్తి శక్తి, పశ్చాత్తాపం, ప్రేమను ఒక్క క్షణంలో మీ ముందు కుమ్మరించాడు. ఇది అతని అంతిమ ప్రార్థన. మీ వద్ద ఇక ఏ సాకు లేదు. అతని సమర్పణ చూస్తే లైక్ చేయాలి. నా మహాదేవ్ సంకల్పాన్ని సత్యంగా భావిస్తే ఇప్పుడే జోకనెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. మీ మౌనం, సంకోచం ఇప్పుడు మీ నియతిని ప్రమాదంలో పెడుతున్నది. లేవండి దేవి, నొప్పి మందను చీరి బయటకు రండి. హృదయ అతిశుద్ధ మూల నుంచి అతన్ని క్షమించండి. అతన్ని మీ జీవితంలో మళ్లీ రానివ్వండి. ఈ అవకాశం మనిషికి కాదు, మీ పునర్జీవిత ప్రేమకు ఇవ్వబడుతోంది. నేను హామీ ఇస్తున్నాను, అతను క్షమాపణ కోరిన సమర్పణతోనే మీతో నడుస్తాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఈ ప్రేమ విజయవంతం కావాలంటే, మహాదేవ్ ఎల్లప్పుడూ మీతో ఉండాలంటే ఈ సందేశాన్ని లైక్ చేసి జోకనెక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీ హృదయం ఏమిటి ఎంచుకుంటుందో అదే పవిత్రం, మార్గం,